కొంతమందిని మెంటాలిటీని మనం మార్చలేమండి. వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ మీన్ మెంటాలిటీ, నారో మైండ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక సంస్కారము, బుద్ధి అనేది వాళ్ళు డెవలప్ చేసుకోరు. పక్కనోళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా ఎదుగుతారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగడంలో తప్పులేదు. కానీ పక్కనోళ్ళు ఇబ్బంది పెడుతూ, ఎప్పుడు ఈర్ష్యతో, ద్వేషాలతో చెలరేగిపోతూ ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. పక్కకు తప్పుకోవడం తప్పితే. ఎంత కరోనా వచ్చినా, జనాలు లక్షల్లో సవాలు దొరకకుండా చనిపోయినా, చనిపోయిన తర్వాత మనం ఏమి ఎత్తుకుపోమని తెలిసినా కానీ వాళ్ళ బుద్ధిలో మార్పు అనేది రాదు, బుద్ధి అనేది రాదు. మనం చనిపోయినప్పుడు ఏమైనా ఎత్తుకుపోతామని తెలిస్తే, మనతో పాటు మన వస్తువులను తీసుకుపోతాము అని తెలిసిందంటే, రోజుకి 100 మంది చంపేసి పక్క వాళ్ళ గాలిని కూడా తీసుకుపోయే రకాలు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమంటే కమ్మటి అటుకులతో కూడిన దోశలు, ప్లెయిన్ దోశలు, దానికి కాంబినేషన్ టమోటా చట్నీ, 4 గ్లాసులు పచ్చి బియ్యము, 1 గ్లాసు ఉద్దిపప్పు, కాస్తంత మెంతులు, కాస్తంత శనగబెళ్ళు, కాస్తంత అటుకులు నానబెట్టుకొని మెత్తగా గ్రైండెడ్ చేసుకొని ఈ దోశలు అనేవి కమ్మటి దోశలు వేసుకోవచ్చు. దానికి కాంబినేషన్గా చట్నీ ఉంటుంది, టమాటో చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.